ఇక మొదలెడదామా? Hey guys, welcome to my YouTube channel and today vlog వచ్చేసి a day in Hyderabad and for breakfast I went for కోనసీమ వంటిల్లు అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ లైక్ గోదావరి సైడ్ ఆఫ్ ఫుడ్ అనేది మీకు నచ్చినట్టయితే యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ బుఫే వచ్చి జస్ట్ 150 రూపీస్ అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. అండ్ ఐల్ సజెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ దిస్ ప్లేస్. అండ్ దెన్ చామల్ల ప్యాలెస్ వెళ్ళడానికి వి వెంట్ త్రూ మెట్రో అనమాట. మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ చామల్ల ప్యాలెస్, దాని తర్వాత దాని దగ్గరలోనే చార్మినార్ కూడా ఉందని చార్మినార్ కూడా చూద్దాం అనుకున్నాం. సో మెట్రో తర్వాత అక్కడ ఆటోస్ అంకుల్ వాళ్ళు వచ్చి మేమే తీసుకెళ్తామని చెప్పారు. సో ఇంకా ఐ థింక్ ఆఫ్టర్ నెగోషియేషన్ వాళ్ళు 150 రూపీసో 200 రూపీసో తీసుకున్నారు. అండ్ ఈ లోపల లాస్య మన యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్తుంది. అండ్ దెన్ వీ వెంట్ టు చామల్ల ప్యాలెస్. ముందైతే భయపడ్డా, ప్యాలెస్ అన్నారు ఏంటి అలా ఉంది అని. అండ్ ఇది జస్ట్ ఎంట్రీ అని తర్వాత అర్థమైంది. లోపలికి వెళ్తే మనకి నిజమైన ప్యాలెస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్యాలెస్ మొత్తం గ్రీనరీ అనేది బాగుంది. అండ్ ఇక్కడ మీకు మంచి ఫొటోస్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే దర్ ఈజ్ సెపరేట్ రూమ్ అనమాట. అందులో ఏం చేస్తారు అంటే అప్పటి కాలంలో రాజులు డ్రెస్సింగ్స్ ఉంటాయి కదా, ఆ చీర, ఆ నగలు, మెన్కి అయితే మెన్, ఉమెన్కి అయితే ఉమెన్కి అలా సెపరేట్గా రెడీ చేసి ఫోటో అనేది దిగచ్చు అనమాట. అండ్ ఐ థింక్ వాళ్ళు 150 రూపీస్ ఎంతో తీసుకుంటారు. అండ్ అక్కడ కనిపించేది చామల్ల ప్యాలెస్. అండ్ ఇంత గ్రీనరీ చూసాక ఆబ్వియస్గా ఫొటోస్ అనేది తీసుకుంటాం. సో అందరం ఫొటోస్ అనేది దిగాక దెన్ వీ వెంట్ ఫర్ చామల్ల ప్యాలెస్. లుక్ ఎట్ దట్, చాలా బాగుండే. అండ్ లోపలికి వెళ్తే అందరూ ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఆబ్వియస్లీ ప్యాలెస్ అంత బాగుంటే ఎవరు ఫొటోస్ దిగరు. అండ్ నేను కూడా ఫొటోస్ దిగేసా. అండ్ ఈ ప్యాలెస్ మొత్తం ఏంటి అంటే అప్పటి కాలంలో ఉన్న రాజులు ఎలా రూల్ చేశారు, వాళ్ళు వాడిన వస్తువులు అండ్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కూడా నాతో పాటు చూడండి. ఈ చామల్ల ప్యాలెస్ మొత్తం తిరిగేసరికి మా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అండ్ ఇంకోవైపు చూస్తే ఎండ కూడా బీభత్సంగా ఉంది. మా ప్లాన్ పరంగా ఫుడ్ తినేసాక చార్మినార్కి వెళ్ళాలి, కానీ ఇంత ఎండలో అంత తినేసి వెళ్తామా అనేది ఒక డౌట్. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైం ఫుడ్ తింటాకే మేము మదీనా హోటల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఐ డోంట్ నో దానికి ఎందుకు అంత హైప్ ఇచ్చారనేది నాకు తెలియదు, బట్ నాకు అక్కడ ఫుడ్ మాత్రం అస్సలు నచ్చలేదు. నేను ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసా, నాకైతే నచ్చలేదు. అండ్ దెన్ వీ వెంట్ టు చార్మినార్. అండ్ ఇక్కడ మనకి ఏదో పర్చేస్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉండే. అండ్ లుక్ ఎట్ ద చార్మినార్ గాయస్, చాలా బాగుంది. అండ్ ఆ రోజు సండే అవ్వడంతో చాలా రష్ ఉండే. అండ్ ఇంకోవైపు సరిగ్గా ఫుడ్ కూడా లేదు, చాలా కోపం కూడా వస్తూ ఉండే. అండ్ ఇక్కడేమో లాస్ట్ ఫొటోస్ తీస్తుంది చార్మినార్ని. అండ్ దెన్ నేను ఈ లోపల రీల్స్ చూస్తున్నా ఇక్కడ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏమేమి ప్లేసెస్ ఫేమస్ అని. సో ఒకవైపు ఆ రీల్స్ చూస్తున్నా, ఇంకొక వైపు మా అందరికి ఆకలిస్తుంది. అందుకు అక్కడ దగ్గరలో డామినోస్ ఉంటే మేము డామినోస్కి వెళ్ళాము. అండ్ దెన్ వీ ఆర్డర్ పిజ్జా అనమాట. అండ్ నెక్స్ట్ వీ ఫౌండ్ మిలాన్ జ్యూస్ సెంటర్, ఇది చాలా ఫేమస్. సో ఐ ఆర్డర్ మ్యాంగో మలై. ఫస్ట్ నాకు భయం వేసింది, బట్ ద టేస్ట్ ఈస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.